కంప్లీట్ గా ఎవరికైనా ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్న వారికి ఓకే. అంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ అవసరం, స్టెయిన్లెస్ స్టీల్ లో బిర్యానీ స్టవ్, దోశ బట్టి, అవును. చైనీస్ స్టవ్, Yes. తర్వాత వర్కింగ్ టేబుల్స్, మ్మ్. ఫ్రిడ్జెస్, మ్మ్. అసలు కంప్లీట్ వాళ్ళు అనుకున్న దానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ అవసరం అవసరం స్టెయిన్లెస్ అవుతుంది. స్టీల్ కమర్షియల్ కిచెన్ లో. మ్మ్. తర్వాత చిమ్నీ వరకు, గ్యాస్ లైన్ ఓకే, చిమ్నీ వర్క్ కూడా మందే ఉంటుందా? మన మీద ఉంటుంది, గ్యాస్ లైన్, తర్వాత ఇది ఫ్రెష్ ఎయిర్ కోసము, మ్మ్. ఇట్లా కంప్లీట్ సెటప్ మనం చేసిస్తాము వాళ్ళకు. Okay. అంటే రెగ్యులర్ గా మేము చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాం అంటే ఆల్రెడీ వాళ్ళు సెటప్ చేసుకున్న దానికి ఎక్విప్మెంట్స్ మనం సప్లై చేస్తున్నాం. ఓకే, మనం ఓకే, ఈ అలా చేసుకున్నా మనం కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడు కంటైనర్ మోడల్ లో మ్మ్. కూడా ఇంతగా సెటప్ మనం చేయొచ్చు అని మ్మ్. ఇప్పుడు అది చూపిస్తున్నాము. బిర్యానీ హండీ కోసం ఇది కదండి? బిర్యానీ స్టవ్, హండీ కోసం. ఇది So, ఇది కటింగ్ టేబుల్, cutting table. గ్రానైట్ టేబుల్, కటింగ్ టేబుల్. మ్మ్. ఇది మనకు 2 బర్నర్ స్టవ్, ఇదండి. దోశ బట్టి వస్తుంది, ఇక్కడ దోశ. ప్లేట్ వస్తుంది దీని మీద. ఓకే. ఇది వచ్చి 3 బర్నర్ చైనీస్ స్టవ్, ఓకే. వర్కింగ్ టేబుల్. మ్మ్. అక్కడ మనకు కటింగ్ టేబుల్, ఇదైతే చిమ్నీ వరకు ఫ్రెష్ చిమ్నీ ఎయిర్. వర్క్. ఇది ఓకే. గ్యాస్ లైన్ చూడండి. మ్మ్. తర్వాత ఈ ఫ్రిడ్జెస్ ఏం అవసరం ఉంటాయి అంటే వాళ్ళు ఏం పెట్టి తలుచుకున్నారు, ఓకే, వాళ్ళ టిఫిన్ అంటే సెంటర్ ఇవన్నీ కూడా మనమే అరేంజ్ చేసి మొత్తం అరేంజ్ చేసి ఇస్తాం. వాళ్ళకు టిఫిన్ సెంటర్ అయితే టిఫిన్ సెంటర్ కి సంబంధించినవి ఈ దోశ బట్టి, ఓకే. స్టవ్, రెస్టారెంట్ అంటే అవసరం. రెస్టారెంట్ కి తందూరి బట్టి కూడా మనం ఇస్తాము. ఓకే. తర్వాత బిర్యానీ స్టవ్, మ్మ్. బల్క్ అంటే ఎలాంటి రెస్టారెంట్ పెట్టాలనుకున్నా కూడా Okay. చిన్నగా ఓన్లీ container వాళ్ళు model లో, కిచెన్ కి సంబంధించి ఐటమ్స్ ఒక్కటి తెచ్చుకోవాలి. సో ఆ, మిగతాదంతా మన వాళ్ళే చేసిస్తారు విత్ కంటైనర్ మోడల్. ఓపెన్ ల్యాండ్ ఉంటే చాలు మనం ఇంత పెద్ద సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్ని డేస్ పట్టొచ్చండి ఈ వర్క్ అనేది? ఏదైనా ఇప్పుడు ఎంత పెద్ద వర్క్ అయినా మినిమం 1 month లోపే అయిపోతుంది. 1 month చిన్న వర్క్ అంటే 1 week లోపు అయిపోతుంది. లేదు చిన్న టీ స్టాల్ వాళ్ళ టీ స్టాల్ కావాలంటే 1-2 days లోనే అయిపోతుంది. ఓకే. అట్లా సైజుని బట్టి, ఆర్డర్ సైజుని బట్టి, టైం ఆర్డర్ సైజ్ ని బట్టి చేస్తాం అన్నమాట. సో బయట కూడా 3 or 4 వచ్చేది కదండి. సో అంటే మనం 1-2 అలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ ని బట్టి కస్టమైజ్డ్. కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదంతా రూరల్ కిచెన్ పార్ట్. మిగతాది వచ్చేసి ఒకటి టీ స్టాల్ తీసుకుంటున్నాము, ఓకే. ఒక కంటైనర్ లో వచ్చి చాట్ కౌంటర్ తీసుకుంటున్నాము, ఒక కంటైనర్ లో చైనీస్ తీసుకుంటున్నాము, ఒక కంటైనర్ లో పిజ్జా అండ్ బర్గర్ తీసుకుంటున్నాము, గ్రిల్స్ పిజ్జా గ్రిల్ గ్రిల్స్. ఓకే. ఇంకొక దాంట్లో కంప్లీట్ గా మనము టిఫిన్ సెంటర్. ఇదంతా కంప్లీట్ మీల్స్, తర్వాత నాన్ వెజ్ సెక్షన్, మీల్ సెక్షన్ అని ఈ పెద్ద కంటైనర్ లో తీసుకుంటున్నాం.